దేవునామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము యోబు గ్రంథము 28వ అధ్యాయము 14వ వచనము. అది నాలో లేదు, అది నాలో లేదు. ఇక్కడ ఎవరిని గురించి మాటలు రాయబడి ఉన్నాయి అంటే 28వ అధ్యాయం 14వ వచనంలో కనుక చూసుకున్నట్లయితే, అగాధము అది నాలో లేదనను, సముద్రము నా యొద్ద లేదనను. అగాధము అనే స్థలము అది నాలో లేదు అంటుంది, సముద్రము కూడా నాలో లేదు అంటుంది. ఏంటి నాలో లేదు అంటే దేవుని జ్ఞానము. దేవుని జ్ఞానం గురించి మనిషి ఎక్కడ వెతికినా వెలగల లోహాలు, రత్నాలు కోసం ఎంతో శ్రమపడి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ యోబు గారు మాట్లాడుతుంది మాత్రం దేవుని జ్ఞానం గురించి. ఎందుకంటే అది వెండి బంగారాల కంటే, ఆభరణాల కంటే ఎంతో విలువైనది. అలాంటి జ్ఞానము అగాధము నాలో లేదంటుంది దేవుని జ్ఞానము. అలానే సముద్రం కూడా అది నాలో లేదు అంటుంది. మనిషికి జ్ఞానాన్ని ఇచ్చేది ఎవరు నిజంగా అంటే అది దేవుడు మాత్రమే. దేవుడు మాత్రమే మనిషికి నిజమైన జ్ఞానాన్ని ఇవ్వగలడు. నిజమైన జ్ఞానం అంటే మనిషికి దేవుని పట్ల, దేవునికి మానవునికి ఉండవలసిన మానసిక స్థితి. అది నీతికి ధర్మానికి సంబంధించింది. అంటే దేవుని పట్ల ప్రేమ, నేను ఆయన్ని నొప్పిస్తాను ఏమోనన్న భయము, అలానే చెడు నుంచి విడిపోవటమే, తొలగిపోవటమే నిజమైన దేవుని జ్ఞానం. క్రీస్తే మనకి అత్యవసరమైన జ్ఞానము. మన యొక్క మానసిక ప్రశాంతత, మన యొక్క విశ్రాంతి, మన యొక్క దేవుని ఇల్లు, మనకిచ్చేటువంటి నెమ్మది అవన్నీ క్రీస్తులోనే మనకి లభిస్తాయి. ఒక వేసవి కాలంలో నాకు సముద్రము కావాలనని చెప్పి సముద్రము దగ్గరకు పోతిని. అది నాలో లేదని చెప్పినట్లయినది. అది నాకేమీ చేయననుకొంటినో దానిని అది నాకు చేయలేదు. పర్వతములు నాకు విశ్రాంతినిచ్చుననుకొని వాటి వద్దకు వెళ్ళి తిని ఆ రాత్రి అక్కడ పరుండి తెల్లవారగానే లేచి నేను చాలా కాలం నుండి చూడగోరిన పర్వతం ఎదుట నిలిచి తిని. అయితే అది నీవు కోరినది నాలో లేదని చెప్పినది కనుక అది నన్ను సంతృప్తి పరచలేకపోయినది. ఇప్పుడు నాకు అర్థమైనది, నాకు దేవుని ప్రేమ సాగరము అవసరముగానున్నది. ఆయన సత్యము నాలో ఎత్తైన పర్వతముగా ఉండుట అవశ్యమని తెలిసినది. ఆయన జ్ఞానము నాకు ఎంతో లోతుగా అవసరమై ఉన్నది. అంత విలువైన ఆభరణములు కానీ, బంగారము కానీ, వెలగల రాళ్ళు కానీ ఆయన ప్రేమ, సత్యము, జ్ఞానమునకు సరిపోవు. క్రీస్తే మనకు అత్యవసరమైన జ్ఞానముగా ఉన్నాడు. ఆయన నిరంతర స్నేహము, ప్రేమ మనకు ప్రత్యక్షమైనప్పుడు మనలోనున్న అనెమ్మది అంతయు అంతర్ధానమగును. నా హృదయము అక్కడే ఉన్నది. నా ప్రియుడు ఎక్కడ నివసించుచున్నాడో ఆ నిరంతర పర్వతముల మీద, పూల మధ్యలో, మహా గొప్ప ధవళ సింహాసనం వెలుగులో, దానిమీద ఆసీనుడైన వాని ఎదుట తెల్లని తల వెంట్రుకలు చూచుచు, ఆయన ముఖమును మరింత ప్రకాశవంతముగా చూచుచు, నా హృదయముల నాదనము అక్కడనే ఉన్నది. నా హృదయము అక్కడే ఉన్నది. ఈ భూలోక జీవితమును మరింత మధురముగా చేయుచు, తగిన రీతిగా, మృదువుగా, నెమ్మదిగా, శాంతిగా, ధైర్యముగా, బలముగా, క్షమించుచు, రక్షించుచు జీవించున్నట్లు చేయగల ఆయనతో నా హృదయము, నా నాదనము ఉన్నది. ఆయన ఆత్మ పరలోకమును మరింత సౌందర్యముగా అలంకరించి ఆవరించి ఉన్నది. సిహెచ్ కౌమన్. పక్షిరాజును అరణ్యంలో నిర్బంధించి ఉంచలేవు. వాని చుట్టూ అనేక పెట్టెలను పోగు చేసి పాటలు పాడించవచ్చు. తాను కూర్చుండుటకు మంచి దేవదారు కొమ్మ తెచ్చిపెట్టవచ్చును. రుచిగల భోజనము తెప్పించి పెట్టవచ్చును. అయితే వాటన్నిటినీ తృణీకరించి ఆ పక్షిరాజు ఆలెప్స్ పర్వతములలోనికి పరిగెత్తుకొని పోయి తన బండలో దాగుకొనును. మానవుని ఆత్మ తన క్లిష్ట పరిస్థితుల్లో క్రీస్తు అను బండలోనికి పోయి దాగుకొనును. ఆ బండ బహిరంగ భవన గోడలు పరలోకమే. దాని యుద్ధ సామాగ్రి దేవుని గుణలక్షణములే. ప్రభువా, తరతరములకు మాకు నివాస స్థలము నీవే. మెక్డఫ్. నా గృహము దేవుడే, క్రీస్తే నన్ను అక్కడికి తీసుకొని వచ్చి
ఆయన చేతులలో పెట్టి ఉన్నాడు. ఆయన నన్ను ఎత్తి ఆయన తప్ప మరెవరునూ అడుగు పెట్టని స్థలంలో ఉంచి ఉన్నాడు. ఆయన పరిశుద్ధ గృహములో నన్ను ఉంచెను. దేవుడే నా గృహము. ఆ గృహమును కనుగొనుటకు చాలా దూరము ప్రయాణము చేసి తిని నా స్వప్రయత్నముతో అక్కడికి చేరలేకపోతిని. అప్పుడు క్రీస్తు మాత్రమే నాకు సరి అయిన మార్గమని కనుగొంటిని. నేను ఆయన దగ్గరకు వచ్చి ఆయన యందు నిలిచి ఉండవలెనని దేవుడే చెప్పెను. ఇప్పుడు నా ఇల్లు దేవుడే. అక్కడ ఆయన నా శ్రమలలో నన్ను ఆదుకొనును. తుఫాను తగలకుండా ఆయన నన్ను ఆవరించి ఉండును. నా భారములన్నిటినీ ఆయనే భరించును. అది అద్భుతకరమైన స్థలము, దైవ వెలుగుతో నిండినది. దేవుని చిన్న బిడ్డగా నేనచ్చట భద్రముగా దాగియుందును. ప్రభువా, నీవు నాలోనూ నేను నీలోనూ ఉన్నాము గనుక నీకు తప్ప మరి దేనికి నీ జీవింపకుండునట్లు చేయుము. నా ఆత్మ నిన్ను తప్ప మరెవరిని మరి దేనిని కూడా చూడకుండునట్లు నా గృహమందే భద్రపరచుము. ఈ మాటలను ప్రభువు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవ, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అగాధము అది నాలో లేదనను, సముద్రము అది నాలో లేదనను. అవును తండ్రి, మీ యొక్క జ్ఞానము దేవా, నా తండ్రి, మేము జ్ఞానం కోసం ఎంత వెతికినా దేవా, నిజమైన జ్ఞానము అది మీలోనే ఉంది. అది మానవునికి మీతో గల మానసిక స్థితి అని మీరు మాకు తెలియపరిచారు ప్రభువా. దేవా, నా తండ్రి, నిజమైన జ్ఞానము మీరే కనుక ప్రభువా, మేము మా యొక్క విశ్రాంతి, మా యొక్క నెమ్మది సమస్తము మీలోనే కనుక దేవా, నైనా ప్రభ మీ వద్దకు వచ్చి మేము తల దాచుకునే వారముగా మా దాగుచోటు నీవే కనుక ప్రభువా, మీలో వచ్చి నాయనా ప్రభ మేము విశ్రమించేవారిగా మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాను తండ్రి. దేవా, ఎందుకంటే ఎలాంటి శ్రమలు వచ్చినా, ఎలాంటి తుఫాన్లు తగలకుండా ప్రతి ఒక్క భారాన్ని భరించేది మీరే కనుక ఆ అద్భుతకరమైన స్థలము మీలోనే కనుక ప్రభువా, దేవా, నా తండ్రి, మీలోనే మమ్మల్ని భద్రపరచమని మేము అడుగుచున్నాం తండ్రి. దేవా, ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా నెమ్మది లేదు, కానీ మీలోనే నా తండ్రి ఆ నెమ్మది, ఆ ప్రశాంతత ప్రభువా. మేము దావుకునే స్థలము మీరే కనుక దేవా, మీ అందునైనా ప్రభా మేము నమ్మిక ఉంచి మీ యొక్క జ్ఞానాన్ని మేము పొందుకోవటానికి మాకు సహాయం చేయండి. దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. మిమ్మల్ని నొప్పిస్తామేమోననే భయము దేవా, నా తండ్రి, చెడుని అసహించుకునేటువంటి ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.